ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువులు ఎంతమంది ఉన్నా లెక్కలు ఎందుకు? అవతల పక్క 1000 మంది ఉన్నప్పటికీ దేవుని తోడు ఒక మనిషి వాళ్ళకంటే బలవంతుడు, వాళ్ళని తరిమి వేస్తాడు. కొన్నిసార్లు మనకి ఎక్కువ మంది సహాయకులు ఉన్నంత మాత్రాన పని చేయటం కుదరదు అనుకుంటాం, కానీ కుదరదు. గిద్యోను విషయంలో జరిగింది మనందరికీ తెలుసు కదా. గిద్యోనుతో ఉన్నవారి సంఖ్యను తగ్గించే వరకు దేవుడు తన పనిని చేయలేకపోయాడు. కారణం, దేవుడు ఒక్కరి ద్వారానే తన పని చేయించుకోగలడు. చూడండి, దేవుడు ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అబ్రహాము ఒక్కడినే పిలిచి దీవించాడు. అలాగే ఇంకా మనము చూస్తే ఫరో రాజు యొక్క గర్వాన్ని అణిచి వేయాలనుకున్నప్పుడు కేవలం ఒక్క మోషే అహరోనుల ద్వారా తన పని జరిగించడం మనం చూస్తాం. పెద్ద సైన్యాన్ని ఏమీ పంపలేదు, ఒక్క మనిషితోనే నడిపించబడి సువార్త పరిచర్యలు, సంఘ పరిచర్యలు కేవలం ప్రభువుని బట్టి బలంగా జరుగుతాయి. మొత్తం మీద ఇశ్రాయేలీయుల ప్రజలు అందరూ కలిసి చంపిన శత్రువుల కంటే లెక్కలేనంత శత్రువుల్ని సంసోను ఒక్కడే, లెక్క చాలా ఎక్కువ కదా, ఒక్కరోజే ఒక్కసారే తాను ఎక్కువ మందిని చంపగలిగాడు. సౌలు రాజు తన సైనికులతో కలిసి 1000 మంది శత్రువులను చంపితే దావీదు ఒక్కడే 10,000 మంది శత్రువులను చంపాడు. దేవుడు శత్రువుకు అవకాశం ఇస్తాడు, కానీ చివరికి పూర్తిగా అతన్ని ఓడిస్తాడు. విశ్వాసంతో ఉన్న మనతో దేవుడు ఉంటాడు. మరి మనకు వ్యతిరేకంగా ఎంతమంది ఉంటే మనకి భయం ఏమిటి చెప్పండి? అందుకే దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం, ధైర్యంగా ముందుకు సాగుదాం. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి కృప చూపించారు. మీరు మా పక్షము నుండే దేవుడివి. మేము ఒక్కరమే, మా ఒక్కరి ద్వారా మీరు ఎటువంటి కార్యమునైనా చేయించగలరు. అందును బట్టి మేము సమస్తమును సాధ్యం చేయగలిగిన నిన్ను మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. విశ్వాసం కలిగిన వారిగా ధైర్యంగా మేము ముందుకు కొనసాగి మీ చేత మేము సమస్తమును చేయగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ఆశీర్వాదం, అభివృద్ధి ఇవ్వండి. చేతి పనులు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి మీరు గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, మన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలు కొన్ని అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, శత్రువులు వీటన్నిటి నుంచి విడిపించి వారి పక్షాన మీరు ఉండి
వారి పక్షాన మీరు కార్యాలు చేయమని చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ వాగ్దానం నమ్మదగినది, మీరు నమ్మదగిన వారు, అందుని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.